మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. జిల్లాలను రద్దు చేయం ప్రజలకు చెప్పి అసెంబ్లీలో చర్చించాకే పునర్వ్యవస్థీకరణపై ఆలోచిస్తాం. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తామన్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు. బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాజకీయ సమితి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్ అయ్యేదాకా కేంద్ర మంత్రి పేరు కిషన్ రావే. సింగరేణి మెడికల్ అన్ఫిట్ బోర్డును రద్దు చేయబోం. నేను అందరి వాడిని ఎలా పిలిచినా పలుకుతా. చెల్పూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక మన మహేష్ కుమార్ అన్ననేమో అటు రేవంత్ గౌడ్ అంటాడు, ఇంకో ఆయన ముస్లిం ఆయన ఏమంటాడంటే రేవంత్ ఉద్దీన్ అంటాడు, ఇంకో ఆయనేమో రేవంత్ యాదవ్ అంటాడు, ఇంకో ఆయన రేవంత్ ముదిరాజ్ అంటాడు. ఇట్లా ఎవరు ఎన్ని రకాలుగా పిలిచినా కానీ నేను బలుకుతా అని చెప్పేసి ఈయన ఇయ్యాలతో అయితే ఎన్నికల సమయం అంటే ప్రచారం సమయం ముగియబోతోంది. తాయిలాలు, కథా కార్ఖాన, ఇక రాత్రంది డోర్లు దిరబెట్టి మా ఇంటికి ఎన్ని వచ్చినాయి, మీ ఇంటికి ఎన్ని వచ్చినాయి, మీ ఇంటికి వచ్చినోడు మా ఇంటికి ఎందుకు రాలే, ఆయనకి మేము వేయమా ఓట్లు, ఈ కథ నడుస్తూ ఉంటుంది రాత్రి అంతా. ఇక గమ్మత్ వేసాలు ఉంటాయి. ఇక మళ్ళా అగో మీ ఇంటికి కొంతమంది ఉంటే గవ్వే ఇచ్చిర్రు, మా ఇంటికి గివ్ ఇచ్చిర్రు. ఇదంతా చర్చ. ఇక రేపటి నుంచి ఇలా రాత్రి నుంచే మొదలవుతుంది. ఎందుకంటే 11వ తారీఖు ఎలక్షన్లు, 12వ తారీఖు వీళ్ళని దేకటోడు కూడా ఉన్నాడు. ఇక 13వ తారీఖు వీళ్ళే పోయి వాళ్ళని ఎత్తుకోవాలి. గెలిచినోని పోయి మేము వేసినామంటే మేము వేసినాం. ఈ కథ ఉంటుంది. ఇక 13వ తారీఖు మొత్తానికి అసలు రంగు బయటపడుతుంది. కానీ మీరు గుర్తుంచుకోండి, ఇప్పటికే కొంతమంది బ్లాక్మెయిల్కు దిగుతారు. మీరు ఎటేస్తారో నాకు ఆడ సీసీ కెమెరా ఉంది నాకు తెలియదా, ఈ వేసాలన్నీ ఉంటాయి. ఎవ్వని కనబడది. పరదసాటికి పోయి గుద్దుడు గుత్తే మళ్ళీ గుద్దుడు అనేది బూత్ అనుకునేరు. అంటే ఓటేస్తే అసలు అభ్యర్థి బయటికి రావాలి. ఆ రకంగా మీరు ఓటు వేయాలి. ఓటు హక్కును మంచిగా వినియోగించుకోండి. అంతేగాని మీరు 500కో కోట్ర సీసాకో ఓటు అమ్ముకుంటే మీరు మీ జీవితాన్ని, మీ శరీరాన్ని అమ్ముకున్నట్టే అని మర్చిపోవద్దు. నెక్స్ట్ అయితే ఇక్కడ జిల్లాలను రద్దు చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు ఏదైతే ప్రచారం చేస్తున్నారో 10 జిల్లాల్ని రద్దు చేయబోతున్నారు, వాటికి కాంగ్రెస్ వాళ్ళ పేర్లు పెట్టబోతున్నారు. కాబట్టి ఆ జిల్లాల్ని మేము రద్దు చేయమని చెప్పేసి, కాకపోతే పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పేసి చెప్తున్నాడు. రద్దు చేయం కానీ పునర్వ్యవస్థీకరిస్తాం అంటే, ఫర్ సపోజ్ ఒక్క నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఒక జిల్లాలు ఉన్నాయి, కొన్ని మండలాలు ఒక జిల్లాలు ఉన్నాయి, కొన్ని మండలాలు ఇంకో జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి అన్నా అనుకో, ఒక పర్మిషన్ తెచ్చుకోవాలన్నా, ఒక పని ప్రారంభించాలన్నా ముందు ఆ మండలానికి ఆ కలెక్టర్ పోవాలి, ఈ మండలానికి ఈ కలెక్టర్ దగ్గర పోవాలి, ఇంకో మండలానికి ఇంకో కలెక్టర్ దగ్గర పోవాలి. కాబట్టి ఇట్లా ముగ్గురిని సమన్వయం చేయడంలో కొంత లోపం జరుగుతుంది, కొంత గ్యాప్ వస్తుంది. కాబట్టి ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఒక జిల్లా మొత్తం ఉందనుకో, ఆ జిల్లా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, ఆ నియోజకవర్గం ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. కాబట్టి పరిపాలన సౌలభ్యంగా సాగుతుంది. అందుకోసమే దీన్ని మేము పునర్వ్యవస్థీకరిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక ఆయన ఏమని చెప్పేసి అదే పరిపాలన ప్రజలకు దగ్గర జిల్లాలన్నీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి 33 జిల్లాల్ని గత ముఖ్యమంత్రి చేసిండు. ఈ ముఖ్యమంత్రి జిల్లాల్ని పునర్వ్యవస్థీకరిస్తామంటున్నాడు. రేపు వచ్చే ముఖ్యమంత్రి ఈ జిల్లాలు కాదు ఇదే జిల్లా అని చెప్పేసి ఏడ భూములు ఉంటాయో, ఏడ వాళ్ళ ఆస్తులు ఉంటాయో దాన్నే కేంద్ర పాయింట్గా చేస్తారు. ఇక ఇదే పైన పబ్లిక్ పనికొచ్చేది చేయరి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామన్నారు, ఇప్పటి వరకు పత్తలేదు, జాడలేదు. పబ్లిక్ పనికొచ్చే పని చేయరి.